గుంటూరు జిల్లా వైసీపీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. కింది స్థాయిలో కేడర్ బలంగా ముందడుగు వేస్తుంటే నేతలు మాత్రం బలహీనంగా కనిపిస్తున్నారు. నాయకుల తీరును చూసి ద్వితీయ శ్రేణి లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా నాయకుల మధ్య సమన్వయ లోపంతో పార్టీ బజారున పడుతోందని కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఫ్యాన్ పార్టీ పరిస్థితిపై ఇన్సైడ్ స్టోరీ. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముఖ్యంగా పంచాయతీరాజ్ లోకల్ బాడీస్లో పార్టీకి బలం ఉన్నా పాలక వర్గాలకు కాపాడుకోలేకపోతుంది. జిల్లా పరిషత్తో పాటు ఎంపీపీలపై అవిశ్వాసం పెట్టి పదవుల నుంచి దించేసే ప్రయత్నం జరుగుతున్నా పార్టీ నేతలు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. దీంతో జిల్లా నాయకుల తీరుపై కేడర్ ఆగ్రహంతో రగిలిపోతుంది. ద్వితీయ శ్రేణి నేతలు 3 అడుగులు ముందుకు వేస్తే జిల్లా నేతలు మాత్రం 6 అడుగులు వెనక్కి నడుస్తున్నారన్న చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల్లో ఎక్కువ శాతం ఫ్యాన్ పార్టీ పాలనలోనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వాటిని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. పంచాయతీరాజ్ సంస్థల పాలకవర్గ పదవీకాలం 4 ఏళ్లు పూర్తవడంతో అవిశ్వాస తీర్మానంతో ప్రస్తుత వైసీపీ పాలక వర్గాలను తొలగించి కూటమి పార్టీల నేతలను కూర్చోబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమకు బలమున్న పంచాయతీరాజ్ సంస్థలను కాపాడుకోలేకపోతుంది ఫ్యాన్ పార్టీ. అన్ని మండలాల్లో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నా కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో నాయకత్వం ఉంది. కూటమి నేతలు చేస్తున్న ప్రయత్నాలకు కౌంటర్ వ్యూహం కూడా చేయడం లేదు. కొన్ని మండల జిల్లా పరిషత్తులు ఇప్పటికే కూటమి పాలనలోకి వెళ్లిపోయాయి. మరోవైపు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ క్రిస్టినాపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైసీపీ జెడ్పీటీసీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేత కొల్లిపర జెడ్పీటీసీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైసీపీ నుంచి గెలిచిన క్రిస్టినా గత సాధారణ ఎన్నికలప్పుడు టీడీపీలో చేరారు. జిల్లా పరిషత్లోని 57 స్థానాల్లో 3 ఎన్నికలు జరగలేదు. 41 జెడ్పీటీసీలు వైసీపీ సభ్యులే. పార్టీ మారిన క్రిస్టినాను పదవి నుంచి దింపేసి బుద్ధి చెప్పాలని ఫ్యాన్ పార్టీ జెడ్పీటీసీలు భావిస్తున్నా జిల్లా నేతలు పట్టించుకోవడం లేదు. దీనిపై జెడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత ఉదాసీన వైఖరి ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ, ఎంపీ స్థానాలను గెలుచుకోలేకపోయినా ఉన్నవాటిని కూడా కాపాడుకునే ప్రయత్నం చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా నేతలు, రాష్ట్ర పెద్దలు పార్టీని పట్టించుకోకుండా గాలికి వదిలేశారా అని కాస్త గట్టిగానే ప్రశ్నిస్తోంది వైసీపీ క్యాడర్. గుంటూరు మేయర్ మనోహర్ నాయుడుపై కూటమి అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకున్న సమయంలో వైసీపీలోని కొందరు కీలక నేతలే సొంత పార్టీ కార్పొరేటర్లను ఎన్డీఏ పక్షాల్లోకి పంపించారనే ప్రచారం జరిగింది. దీంతో ఇలాంటి కుట్రలను ముందుగా గ్రహించిన అప్పటి మేయర్ కావటి మనోహర్ నాయుడు అవిశ్వాస తీర్మానం పెట్టకముందే పదవికి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫ్యాన్ పార్టీ నేతల వెన్నుపోటు రాజకీయాలు విమర్శలకు తావిచ్చాయి. వచ్చే ఏడాది మున్సిపల్ ఎన్నికలున్నాయి. తర్వాత పంచాయతీరాజ్ సంస్థల ఎలక్షన్స్ జరుగుతాయి. ఏదీ పట్టించుకోకుండా వదిలేస్తే ఎన్నికలను ఏం చేస్తారని క్యాడర్ క్వశ్చన్ చేస్తుంది. పోటీ చేయకుండా వదిలేస్తారా? బరిలో దిగినా కనీసం ఫైట్ ఇవ్వకుండా కూటమికి సమర్పించేస్తారా అని ప్రశ్నిస్తోంది. మొత్తంగా ఉమ్మడి జిల్లా వైసీపీలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే పార్టీ భ్రష్టు పట్టుకుపోయే ప్రమాదం ఉందని క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పార్టీ అధినాయకత్వం పట్టించుకొని పరిస్థితిని చక్కదిద్దుతుందో లేదో చూడాలి.